సార్ మంచిదైంది మీరు వచ్చి. ఇదంతా ఎలా జరిగిందో మాకు తెలీదు, కానీ భయంగా ఉంది. పైన ఎవరున్నారు? సార్ అది మానవ్ వైఫ్ కింజల్. సార్ తను ఎవరన్నా ఏమన్నా చేస్తుంది, ప్లీజ్ తను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. తను ఏ ఫ్లోర్ లో ఉన్నాడు? సార్ 5th ఫ్లోర్, ఫ్లాట్ నంబర్ 504. ఏమైంది? నువ్వెవరు? నా భార్య కింజల్. తన కింజల్ కాదు సార్, తను ఇంకెవరు. సరే ఆగు ఆగు. ఒక్క నిమిషం సార్, దీని వెనక కేవలం ఒక విషయం ఉంది. అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తే మీరు ఖచ్చితంగా విషయాన్ని నమ్మరు సార్. నమ్మినా నమ్మకపోయినా అదే జరిగింది. ఏమిటి విషయం చెప్పు. సార్, నేను నా భార్య కింజలు కొన్ని వారాల క్రితం ఈ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాం. నేను ఎప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉంటాను. ఓ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక తను చాలా సంతోషపడింది. మన పక్క ఫ్లాట్లో ముసలోళ్ళని చూశానని ఎంతో ఆనందంగా నాకు చెప్పింది. సరే, కాలక్షేపం చేయడానికి వాళ్ళు తనకి తోడుగా ఉంటారని నేను అనుకున్నాను సార్. తను ఎప్పుడు కూడా బయలుదేరి పక్క ఫ్లాట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేది. సరే అని నేను కూడా వెళ్ళాను సార్. ఆ ఫ్లాట్లో ఏమో 3 అబ్బాయిలు ఉన్నారు. ఇక్కడ వయసు అయిపోయిన వాళ్ళు ఎవరు లేరని వాళ్ళు మాకు చెప్పారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా కింజలు ఒప్పుకోలేదు సార్. తను వాళ్ళందరినీ నెట్టి బలవంతంగా లోపలికెళ్ళి యాంటీని వెతికింది. కానీ యాంటీ ఆ ఫ్లాట్లో ఎక్కడా లేరు. ఓ రోజు రాత్రి నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు కింజల్ లేచి నన్ను లేపి యాంటీ కిటికీ పక్కన నుంచుని తనని చూస్తున్నారని చెప్పింది. తనని సాయం అడుగుతున్నారని చెప్పింది. నేనైతే అస్సలు నమ్మలేదు సార్. చూడు కింజల్, నువ్వు నిద్రపో అని చెప్పాను. అప్పుడే నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఒక ఎమర్జెన్సీ సర్జరీ చేయడానికి వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అంటే కెంజల్ ఆ ముసల్దాన్ని ఆ ఫ్లాట్ లో చూసింది, కానీ మీరెవరూ ఆ ముసలావాణ్ణి చూడలేదు, అంతేగా? సరే, ఆ ముసలావిడ ఇంట్లో ఉన్నట్టు కూడా ఊహించుకున్నా ఎలా ఆవిడ కింజల్తో కిటికీల వరకు వచ్చారు? ఈ ఫ్లాట్ 5వ ఫ్లోర్లో ఉంది. ఇదెలా సాధ్యం అవుతుంది? అందులోనూ ఆ వయసైన లేడీ కెంజల్ని ఏదో సహాయం కూడా అడిగారు, కానీ చివరికి ఆ 5గురిని ఆవిడే చంపింది. అయితే అంతా కింజల్ భ్రమ. సార్, ఈ విధమైన వయసైన వాళ్ళు ఈ ఫ్లాట్ లోనే కాదు, ఈ బిల్డింగ్ లోనే ఎవరు లేరు. సార్, ఎదురులో ఉండే ఫ్లాట్లో 3 ఉన్నారు కదా, వాళ్ళు అసలు ఉండే చోటే తెలీదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళ వల్ల ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సరే, ఇది వాళ్ళ భ్రమే అనుకున్నా కూడా మొత్తం 3 హత్యలు జరిగాయి. అభిజిత్ ఎక్కడో ఏదో ఉంది, కానీ అదే మనకు అర్థం కావడం లేదు. మీలో ఎవరైనా ఏదైనా చూసింటే దయచేసి చెప్పేయండి, ప్లీజ్ చెప్పండి. ఎవరైనా వచ్చెళ్ళింది, లేదా మాటలు వినింది, లేదా వాయిస్ వినింది? లేదు సార్, నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటున్నాం. ఇంకా చాలా మంది షిఫ్ట్ అయి కూడా రాలేదు. సంఘటన జరిగిన రోజు నా వైఫ్ తో పాటు నేను బెడ్రూమ్ లో ఉన్నా. సార్, నేను సూట్లో ఉన్నాను. అది యాడ్ షూట్, అది నైట్ షూట్ లో. సో నేను కూడా అక్కడ లేను. నేను నా ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాను. 6ంటికే ఇంటికి వచ్చాను. ఇక నువ్వు వాచ్మ్యాన్. సార్, నేను ఇక్కడే ఉన్నాను, కానీ ఎవరిని చూడలేదు సార్. సరే, మీరందరూ ఇప్పుడు వెళ్ళొచ్చు. ప్లీజ్ బయలుదేరండి. ముందు వీళ్ళందరూ నిజం మాట్లాడుతున్నారా లేదా అని చెక్ చేయాలి. పంకజ్, నిజంగా వాళ్ళు చెప్పినట్టు వీళ్ళందరూ అక్కడ ఉన్నారా లేదా అని కాస్త విచారించు, ఓకేనా? అలాగే ఈ 3 కుర్రాళ్ళ డీటెయిల్స్ తీసుకో. ఆ ముసలావిడ కింజల్ ఒక చోట చూశారని చెప్పారు కదా, అది చూపించండి. రండి సార్. సార్, అదే ఆ కిటికీ. అక్కడి నుంచినే యాంటీ కింజల్ని సాయం అడిగారు. ఈ అద్దం మీద ఫింగర్ ప్రింట్స్ క్లియర్గా ఉన్నాయి. అంటే ఎదురుగా ముసలావిడ ఫ్లాట్లో ఉన్నదంతా నిజమేనా? అంటే మానవ్ చెప్తూ ఉండేవాడు కదా, ఆ కింజల్కి ఎదురుగా ఆ ముసలావిడ ఆ ఫ్లాట్లో కూర్చుని ఉండేదని, సహాయం అడుగుతుండేదని. ఆ ఫ్లాట్లో చైర్ ఉందా? చైర్ ఉండుండాలి సార్. స్టోర్ రూమ్ లోకి చైర్ ఉంది సార్. ఇదే ఆ చైరు. సార్, ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమేమో. చైరు మనకు దొరికింది, ఆ ముసల్ది కూడా మనకు దొరుకుతుంది. కానీ సార్, ఆ ముసలావిడ గనుక ఇక్కడ ఉండుంటే వాళ్ళ గురించి విచారించడానికి కింజల్ ఇక్కడికి వచ్చినప్పుడు లేరని వీళ్ళు ఆవిడ దగ్గర అబద్ధం చెప్పారు. నిజంగా వయసైన వాళ్ళు అక్కడ ఉన్నారంటే కింజల్ కిటికీ వరకు ఎలా వస్తారు? సార్, ఆ ముసలావుడి ఫింగర్ ప్రింట్స్ ఉన్న అద్దాన్ని మన అభిజిత్ రిమూవ్ చేస్తున్నాడు సార్. పూర్వి,
మానవ్, నువ్వు 5వ ఫ్లోర్లోనే కదా ఉన్నావు. అదేంటంటే నేను అడిగేది, నీ ఇంటికి పైన ఇంకా 2 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ ఫ్లాట్లో ఎవరుంటున్నారు? సార్ 6th ఫ్లోర్ లో ఈయనే ఉన్నారు. మానవ ఇంటి పైన ఉన్నా అని ఇవన్నీ నేనే చేసుంటానని మీరు అనుకుంటున్నారేంటి? ఒక నిమిషం 7th ఫ్లోర్లో ఎవరున్నారు? సార్ ఆ ఫ్లాట్ చాలా రోజులుగా మూసే ఉంది. ఈ బిల్డింగ్ టెరక్స్ ఎప్పుడు మూసే ఉంటుందని చెప్పారే, తాళం వేసి ఉంటారంట కదా. అలా అయితే దీనికి అర్థం ఆ అమ్మాయి నీ ఫ్లాట్ ద్వారానే కిందకి దిగి ఉండాలి, లేకపోతే 7వ అంతస్తు నుంచే కిందకి దిగి ఉండాలి. 2 ఫ్లాట్స్ని సర్చ్ చేద్దాం సార్, అప్పుడే ఏ ఫ్లాట్ నుంచి దిగాడో తెలుస్తుంది. రండి సార్. రూమ్ని చూస్తుంటే ఇక్కడ ఎవరో ఉన్నట్టే లేరు, ఆ విధంగా ఉంది ఈ రూమ్. ఆ, అవును. ఈ ఫ్లాట్ కి నీ దగ్గరే ఉంటుంది కదా? సార్ మీరు నా మీద సందేహపడుతున్నారా? అవును, సందేహమే. సార్ ఈ ఫ్లాట్ 2 సంవత్సరాలుగా మూసింది. దానికి ఇప్పుడేంటి? సార్ ఆ, ఇక్కడ చూడండి, తాడు గుర్తులు. దయా, ఆ అమ్మాయి తాడు కట్టి ఇక్కడి నుంచే కింజల్ ఇంట్లోకి వెళ్ళి ఉంటుంది. సార్ చెప్పు దయా. ఇక్కడ చూడండి, 2 ఏళ్ల తర్వాత ఇక్కడికి ఎవరో గెస్ట్లు వచ్చారు. ఫింగర్ ప్రింట్స్. ఇక్కడి నుంచే కింజల్ ఆ ముసలాడి దగ్గరికి వచ్చింది. ఈ ఇంటి ఓనర్ ఎవరు? సార్ అంకను కుమార్. ఆయన సూరత్లో ఉంటారు. ఆయన ఈ ఫ్లాట్ కొన్న దగ్గర నుండి దాన్ని మూసే ఉంచారు. దయా, బిల్డర్స్ దగ్గర ఈ ఓనర్ అడ్రస్ ముందు తీసుకో. ఈ బిల్డింగ్లో ఉంటున్న వాళ్ళ మీదంతా మాకు కొంచెం కూడా మీ మీద నమ్మకం రావట్లేదు. సార్ అమన్, రోహన్ మరియు సంజయ్ వీళ్ళు ముగ్గురు యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. మేమిద్దరం చెక్ చేసాము, వాళ్ళ పేర్లు క్రిమినల్ రికార్డులో లేదు. అవును సార్, వీళ్ళ ముగ్గురికి కింజల్ ఎప్పుడో తెలుసు. ఓ సరే, అప్పుడు మిగతా వాళ్ళంతా హత్య జరుగుతున్నప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? సార్ అందరి యొక్క స్టేట్మెంట్ రీచెక్ చేశాం. సార్ ఈ సోహన్ తన యొక్క ఫ్రెండ్ యొక్క పార్టీకి వెళ్తాం వల్ల వాడి యొక్క ఫ్రెండ్ యాక్చువల్లీ ఊర్లోనే లేడు, సిటీ నుండి బయటికి వెళ్లారు. అందువల్ల నేను అతనితో మాట్లాడలేకపోయా. ఆ తర్వాత ఈ అమిత్ అలాగే సీమ ఇంట్లోనే ఉన్నారు. మానవ్ కూడా ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నాడు, డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. అయినా సార్, ఏ పేషెంట్ని మానవ్ ఆపరేషన్ చేయాలనుకున్నాడో వాళ్ళ హాస్పిటల్కే రాలేదు. ఆ తర్వాత అలీనా తనెక్కడుంది? సార్ అలీనా యాడ్ షూట్కి వెళ్ళింది. ఆమె యాడ్ ఏజెన్సీలో మేనేజర్ సార్. ఆ తర్వాత సీసీటీవీ చెక్ చేశాక ఏం తెలిసి వచ్చిందంటే ఆ గార్డు ఉన్నాడు కదా, బాగా పడుకుని పోయాడు. తన మొహం చూస్తేనే అర్థమైంది, అదో నిద్రమొహం. ముసలావిడ కింజల్ దగ్గర సహాయం కోరుతోంది. కింజల్ సహాయం చేయబోతోంది. ఆ ముగ్గురిని హత్య చేసింది. ఈ ముసలావిడికి కింజల్కి ఏం కనెక్షన్ ఉంటుంది? కింజల్ని ఎవరో ఇరికించాలని చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఇకపోతే ముసల్ది. ఈ ముసల్ది అసలు ఎవరు? అదే కదా ఇక్కడ సమస్య. కింజల్ మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదే. తను తన స్వాధీనంలో లేదే. తన పరిస్థితిని ఎవరో తనకి అనుకూలంగా మలుచుకున్నారు. తన చేతే ఆ హత్య చేయించారు. కానీ ఎందుకని? తర్వాత ఈ బొమ్మ వెనకాల ఎటువంటి రహస్యం ఉంది? హలో. ఓకే, థ్యాంక్ యూ. సార్ హాస్పిటల్ నుంచి కాల్. కింజల్ నార్మల్ అయింది. కానీ ఒక విషయం సార్, తనకి ఏం జరిగిందో గుర్తులేదంట. కింజల్, నువ్వు బాగానే ఉన్నావుగా? అవును సార్, కానీ ఏమైంది? నిన్న రాత్రి ఆ ముసలావిడిని కంటపడినప్పుడు తర్వాత ఏం జరిగింది? నేను తను కాపాడడానికి తన ఫ్లాట్కి వెళ్ళాను, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు. నా కిటికీ నుంచి ఎలా వచ్చారో నాకు అసలు గుర్తులేదు. ఇలా చూడు కింజల్, మీకు గుర్తుందా? అదే మీ చేతిలో ఒక రాడ్ ఉంది, రాడ్. తర్వాత మీ డ్రెస్సు మొత్తం రక్తపు మరకలు ఉన్నాయి.
తర్వాత ఏదో ఒకటి మీరు చెప్తానే ఉన్నారు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. సార్ రాడా? రక్తమా? సార్ నేనేం మాట్లాడానో నాకు అసలు గుర్తులేదు. నాకు ఏది గుర్తులేదు. సరే డాక్టర్ గారు, కొంచెం ఇప్పుడు ఆ అమ్మాయికి అసలు ఏమైంది? సార్ నేను వీళ్ళతో మాట్లాడాను, వీళ్ళని పూర్తిగా చెక్ చేశాను. మిగతాదంతా నార్మల్గానే ఉంది, కానీ బ్రెయిన్లో కాస్త ప్రాబ్లం ఉంది సార్. తను మనసుని కంట్రోల్ చేయలేకపోతుంది. తనకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది సార్. తన బ్లడ్ రిపోర్ట్లో ఏం తెలిసిందంటే తనకి కొన్ని మెడిసిన్స్ని చాలా ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. కింజల్, కొంచెం ఈ బొమ్మ చూడు. మాకు ఆ ఫ్లాట్లో ఇది దొరికింది. లేదు లేదు, నన్ను వెళ్ళనివ్వండి. కింజల్, నన్ను వెళ్ళనివ్వండి. కింజల్, నన్ను ఏం లేదు, చంపేస్తాడు. నీకేం కాదు, నన్ను ఊరుకో. వెళ్ళనివ్వండి. ఇదిగో చూడు, భయపడు. వెళ్ళనివ్వండి. నన్ను కింజల్, భయపడకు. వెళ్ళనివ్వండి. ఇక్కడ ఎవరు లేరు. నన్ను చంపేస్తాడు. భయపడకు, కింజల్. నన్ను దయచేసి నా వెళ్ళనివ్వండి. మాట విను. నన్ను వెళ్ళనివ్వండి. కింజల్. నన్ను వెళ్ళనివ్వండి. నన్ను వెళ్ళనివ్వండి. మానవ్, ఇలా చూడు. నీ భార్య కింజల్ ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతుంది. ఆవిడ పరిస్థితిని ఎవరో ఒకరు వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. మీ ఇద్దరికి పెళ్ళి ఎప్పుడు జరిగింది? సార్ 1 ఏడాది క్రితం వీళ్ళ కుటుంబంలో ఎవరున్నారు? కింజల్కి ఒక బామ్ ఉన్నారు, తారివాతలో ఉన్నారు. పెళ్లికి ముందు నా కింజల్ అక్కడ ఆవిడతోనే ఉండేది సార్. ఏంటో ఫట్టును పోయారు. ఏంటి సాలంకి శవాలతో పాట పాడుతున్నావేంటయ్యా? శవం దగ్గర ఏం జరిగిందని అడుగుతున్నాను, కానీ శవం చెప్పట్లేదు. ఓ పని చేయండి, నాకు అడిగి చెప్పండి. అలాగా? ఏమయ్యా, ఏం జరిగింది? సాలంకి చెప్తావా? మరేంటి, నువ్వే చెప్తా ఉంటావు కదా. చెప్పవయ్యా, టైం లేదు. బాస్, చూస్తుంటే ఈ రాడుతో వీడిని దాడి చేసినందువల్ల వీళ్ళు చనిపోయినట్టు అనిపిస్తుంది. తెలుస్తుందా మీకు? ఇక్కడ ఒక చిన్న గుర్తు కనిపిస్తుంది. ఏదో షార్ప్ అయిన ఆయుధంతో ఇతని గుండెల మీద పొడిచారు. ఖచ్చితంగా ఆ షార్ప్ అయిన వస్తువు కారణం వల్లే ఈ మరణం జరిగింది. తర్వాత ఆ కింజల్ ఈ ఆయుధంతోనే అటాక్ చేసింది, కానీ దానికి ముందే వాడు చచ్చిపోయాడు. ఇంకో విషయం, ఇంత లోతుగా కింజల్ చేతిరేఖలు తప్ప ఈ సంజయ్ చేతిరేఖలు కూడా ఉన్నాయి. అంటే కింజల్కి సంజయ్కి మధ్య గొడవ జరుగుంటుంది, అప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ వీడి మీద పడుంటాయి. అలా జరుగుండొచ్చు. ఇది ఆలోచించే విషయం. అయితే ఆ సంజయ్ని హత్య చేసిన హంతకుడు ఎవరు? ఏంటి సాలంకి, నువ్వు అదేంటో నువ్వు చెప్పగలవా? చిన్నదిగా ఒక గాయం కనపడుతుంది, అది దేనివల్ల ఏర్పడి ఉంటుంది? బాస్, ఇది ఏదో బాగా బలమైన షార్ప్ అయిన, ఎలాంటిదంటే పెన్ను లాంటి ఒక ఆయుధం, దాంతో జరిగింది. కానీ సార్ మేము ఆ ఇంటిని బాగా తనిఖీ చేశామే. మీరు చెప్పినట్టుగా ఏ ఆయుధం, పెన్లాగా ఏమీ కనిపించలేదు. తర్వాత ఇదేంటిది? ఇదేంటి గాయం? బాస్, నాకు తెలిసి ఇది నేను చెప్పినట్టు ఒక పెన్ను లాంటి ఆయుధంతో వీడి మీద దాడి చేశారు. అప్పుడు ఈ చెయ్యి గోల్డ్ వల్ల ఇది జరిగింది. యాక్చువల్గా దాడి చేసేప్పుడు ఎంత వేగంగా దాడి చేశారంటే ఈ గోల్డ్ పీస్ అక్కడ దొరికింది. సార్ కింజల్ ఒకే వ్యక్తిని 2 ఆయుధాలతో ఎలా చంపుతుంది? అదేంటంటే సార్ అక్కడ ఎవరైనా ఉండుండొచ్చు. రోహన్ని, అమర్ని సంజయ్యే చంపింది. వాళ్ళిద్దరి రక్తపు బొట్లు కూడా దొరికాయి. అలా అయితే సంజయ్ని ఈ చిన్న ఆయుధంతో ఎవరు దాడి చేసుంటారు? ఒకసారి చచ్చిన తర్వాత ఈ రాడ్తో ఎందుకు సంజయ్ని కొట్టుంటారో? సార్ ఒకవేళ ఇలా అయ్యుంటుందా? సంజయ్ చనిపోయాడని కింజల్కి తెలుసుండదేమో. విషయం కన్ఫ్యూషన్గానే ఉంది, కానీ ఈ జుట్టు మనకేదన్నా సహాయం చేయొచ్చు. సంజయ్ ఇంట్లో నుంచి చేరి తెచ్చారు కదా, అందులో దొరికింది ఇది. చూడటానికి అచ్చమైన జుట్టులా ఉన్న ఈ జుట్టు నిజమైంది కాదు, ఇది విగ్గు జుట్టు, విగ్గు. దయా, ఇది భయంకరమైన కుట్రే. సూపర్గా ప్లాన్ చేశారు. సార్, మనకి ఈ విండో గ్లాస్ నుంచి విరల్ వేలు దొరికింది కదా, అది కూడా మనకి చాలా సహాయపడుతుంది. కానీ
కానీ ఈ గుర్తు సగమే ఉంది. మేం దీన్ని రెడీ చేయడానికి కాస్త టైం పడుతుంది. కానీ ఒక విషయం ఉంది, దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఏమిటది? మనకి ఆ అమ్మాయి రక్తంలో నుంచి, శరీరంలో నుంచి ఎక్కువ మందుల ట్రేసెస్ దొరికాయి. మందులవి ఎగ్జాక్ట్లీగా ఇది ఎలాంటి మందులనేవి మేము చూస్తూ ఉన్నాము. కానీ ఒక విషయం అర్థమైంది, అదేంటంటే కింజల్కి ఏదో అనారోగ్యం ఉందనిపిస్తోంది. అందుకని చాలా సంవత్సరాలుగా వైద్యం చేయించుకుంటుంది. హాస్పిటల్లో కింజల్ పరిస్థితి చూసినప్పుడే మాకు అర్థమైంది. కింజల్ తనకి ఎటువంటి వ్యాధి ఉందని మనం ముందు తెలుసుకోవాలి. కింజల్, ఇలా చూడండి మీనాక్షి, మేము సిఐడి నుంచి వస్తున్నాం. మానవ్ చెప్తేనే మీ గురించి మాకు తెలిసింది. అదేంటంటే మీరు కింజల్కి... సిఐడి నుంచా? అవును. నేను కింజల్ బామని. తనకి ఏమైంది? నిన్నట్టించి నేను మానవ్కి కాల్ చేస్తున్నాను, వాడు తీయలేదే. అంతా ఓకే కదా ఆఫీసర్? మ్యామ్, యాక్చువల్లీ మానవ్కు కింజల్కి కానీ ఇప్పుడు కింజల్ ఓకే, మాతోనే ఉంది. ఇలా చూడండి బామ్మ, కింజల్కి ఏదో పెద్ద వ్యాధి ఉంది. అందుకోసం తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేది. అది ఏమిటో దయచేసి మాతో చెప్పండి. ఒకవేళ కింజల్ అమాయకురాలైతే తన్ని కాపాడొచ్చు కదా. ఎవరో ఉన్నారు, కింజల్ పరిస్థితి వాళ్ళకి అర్థమై ఉంటుంది. వాళ్లే కింజల్ని ఇరికించుంటారు. ఒక్క నిమిషం మీనాక్షి అమ్మగారు, ఆ నిజమేంటి? ఏది నిజం? అసలు నిజమేంటో మీరు మాకు ముందు చెప్పండి. చెప్పాలంటే ఆఫీసర్, కింజల్కి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది సార్. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్? ఇప్పుడు మీరు చెప్పారు కదా, అదే కింజల్ ఏదో వాగుతూ ఉందని, నన్ను దాని దగ్గర నుంచి కాపాడమని. నన్ను దాని దగ్గరికి రానివ్వకండి, నాకు సహాయం చేయండి. దాని వెనక ఒక కథ ఉంది సార్. డక్కుతో తర్వాత ఆడుకుంటావులే. దాని కింద పెట్టు, ముందు తల దూవుకో, సరేనా? ఏయ్, మొగుడిని వదిలేసేసి ఏదో పిల్లలకి పనిచేస్తున్నావు. ఇక్కడెందుకు వచ్చావు? మర్యాదకి డబ్బులు ఇవ్వు. నీకు నేను డబ్బులు ఇవ్వలేను. నువ్వు తాగడానికి నాతో ఏ డబ్బు లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. అట్లంటే డబ్బులు ఇవ్వా? నేను డబ్బులు ఇవ్వను, వెళ్ళు. నాకే డబ్బులు ఇవ్వనంటావా? అయితే ఉండవే. కింజల్, ఎవరైనా పిలువు, లేదా వీడు నన్ను చంపేస్తాడు. ఆ సంఘటన తర్వాత కింజల్ తనని బిందు అనుకునేది. బిందుకు గుర్తొచ్చే వస్తువులన్నీ మేము ఇంట్లోంచి తీసేశాం. ఈ బొమ్మను కొంచెం చూడండి. అయ్యయ్యో, బిందు కింజల్కి ఒక బొమ్మ ఇచ్చిందే, అది ఇదేనండి. 6 వయసు ఉన్నప్పుడు ఇచ్చింది ఇది. ఇది గాని చూస్తే కింజల్కి బిందు జ్ఞాపకం వచ్చేస్తుంది. నేను దీన్ని దాచిపెట్టానండి. కానీ సార్, ఇది మీకు ఎక్కడి నుంచి దొరికింది? ఈ బొమ్మ మాకు ఎక్కడ హత్య జరిగిందో ఆ ఫ్లాట్లోనే దొరికింది. అయితే సార్, ఎవరో ఈ బొమ్మని కింజల్ దగ్గర కావాలని ట్రిగర్లో ఉపయోగించారు. అవును మ్యామ్, కింజల్కి అలాంటి వ్యాధి ఉందని ఎవరికి తెలుసు? జస్ట్ నాకు తెలుసు. ఇంకా ఒక డాక్టర్ ఉన్నారే, ఆయనకు కూడా దాని గురించి తెలుసు. సార్, ఈ క్లినిక్ చూస్తుంటే పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినట్టుగానే లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం కింజల్ని ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు. చెప్పండి సార్. మీరు డాక్టరా? లేదు, డాక్టర్ సెలవు తీసుకుని అమెరికాకు వెళ్లారు. నేను కంపౌండర్ని. చెప్పండి, మీకేం కావాలి? మాకే ప్రాబ్లం లేదు, మేము సిఐడి ఆఫీసర్స్. నువ్వు హెల్ప్ చేయాలి. చేస్తావా? చెప్పండి. ఎన్నో ఏళ్ల క్రితం ఒక పేషెంట్ ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. తన పేరు కింజల్. కింజల్? అవునవును. తనకేమైంది? ఇక్కడికి ఎవరైనా కింజల్ గురించి తెలుసుకోవడానికి వచ్చారా? కింజల్ రిపోర్ట్స్ తీసుకువెళ్ళడం కోసం ఎవరైనా ఇక్కడికి వచ్చారా? మాకు తెలియాలి. కింజల్ గురించి అడిగి ఇక్కడికి ఎవరు రాలేదే. ఓ రోజు సిటీ హాస్పిటల్ నుంచి ఒక నర్స్ వచ్చింది. ఆవిడ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఒక ముఖ్యమైన కేసు గురించి ఫైలు కలెక్ట్ చేసింది. ఏ కేస్ ఫైల్? అది తెలీదు మేడం. కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఫోటో కాపీ తీసి వెళ్ళిపోయింది. ఇందులోంచా? అవును సార్. చూస్తుంటే ఎప్పటి నుంచో యూజ్ చేయనట్టుగా ఉంది. ఇది ఆన్ అవుతుందా? డాక్టర్ గారు వెళ్ళిన దగ్గర నుంచి ఇది ఆఫ్లోనే ఉంది. తర్వాత ఇంకో విషయం, చివరిగా ఈ స్కానర్ని ఆ నర్సే వాడింది. అలాగా? చెప్పు సాలంకి, చెప్పు. బాస్, ఫ్లాట్ స్విచ్ బోర్డు ఇంకా కిటికీలోంచి దొరికిన రేఖలు, దాని మూలంగా ఒక ఆశ్చర్యమైన విషయం తెలిసొచ్చింది. ఏంటది?
అలా ఏంటి హఠాత్తుగా విషయం తెలిసింది? బాస్, మనం అనుకున్నట్టు వాళ్ళిద్దరి మీద ఉన్న చేతిరేఖలు ఎవరో ఒక అమ్మాయిది కాదు, అదొక మగవాడిది. ఏంటి? సరే సరే ఓకే. సార్ ఏమైంది సార్? అభిజిత్, మనం అనుకున్నట్లు కథలో వచ్చింది ఆ ముసలమ్మ కాదు. సలోంకి ఏమంటున్నాడంటే కింజల్ ఎవరినైతే ముసల్ది అనుకుందో తను అది ఆడదే కాదంట, మగాడంట. మగాడు. మగవాడా? సార్, ఆ, నేను దాన్ని కనిపెట్టేశాను. ఏం కనిపెట్టారు మీరు? సార్, ఆ లేడీ అమ్మాయా? ఏ అమ్మాయి గురించి చెప్తున్నావు ఫ్రెడీ? అబ్బబ్బ సార్, రిషినా టవర్ ఆ ఫ్లాట్ ఓనర్. నేను దాన్ని కనిపెట్టాను సార్. పూర్వి, సార్, ఇక్కడ చూడు. ప్రతి నేరస్తుడు ఏదో ఒక ఎవిడెన్స్ వదిలే వెళ్తాడు. ఆ విధంగా వీడు ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ వదిలేసి వెళ్ళాడు. మీ అందరికీ నా దగ్గర ఏం పని ఉందని వచ్చారు? నన్ను ఎందుకు లంచ్ కూడా తిననివ్వట్లేదు? మ్యామ్, సారీ, ఎక్స్ట్రీమ్ సారీ. ఇలా చూడండి, ఇక్కడ 3 హత్యలు జరిగాయి. దాని గురించి మీ దగ్గర ఏ ప్రశ్న అడిగినా కూడా దానికి సరైన సమాధానం మాత్రం చెప్పండి. మీ ఫ్లాట్ తాళాలు ఎవరెవరి దగ్గర ఉంటాయి? 3 హత్యలా? కానీ నా ఫ్లాట్కి దానికి ఏంటి సంబంధం? తనేం చేశాడు? వాడు ఏం చేశాడా? వాడు అంటే ఎవరు? ఎవరా బిల్డింగ్ ఓనర్ గురించి మాట్లాడుతున్నారా మీరు? లేదు, మరెవరు? అది మా బంధువులు. సొంత వాళ్ళ? దయా ఫోను. చెప్పు దయా. ఓకే అభిజిత్, కృష్ణా టవర్లో మనం ఎంతమందిని చూసామో అందరినీ మన ఆఫీస్ తీసుకురా. సార్, మీరెందుకు నన్ను పిలిచారు? ఒకవేళ మీరు నన్ను సందేహపడుతున్నారా? సందేహం నాకు నీ మీద మాత్రం కాదు, ఇక్కడ ఇప్పుడు ఎంతమంది వచ్చి నుంచున్నారో అంతమంది మీద కూడా ఉంది. ఎందుకంటే మీరు ఈ బిల్డింగ్లోనే కదా ఉంటున్నారు. కానీ మీలో ఎవరు కూడా బిల్డింగ్లోకి ఎవ్వరూ రావటం కూడా మీరు చూడలేదు, బయటికి వెళ్ళటం కూడా చూడలేదు. అప్పుడు సందేహం మీ అందరి మీదే కదా మాకొస్తుంది. రోహన్ని, అమర్ని సంజయ్ చంపాడు. ఆ తర్వాత వాడు చచ్చిపోయాడు. కింజల్ చంపింది ప్రాణాలతో ఉన్నవాళ్ళని కాదు, బదులుగా చనిపోయిన వాళ్ళని అటాక్ చేసింది. అలాగే హత్య చేసిన తర్వాత ఏం చెప్తారంటే చనిపోయిన వాళ్ళని చంపినప్పుడు కింజల్ అక్కడే కూర్చొని ఉందట. సిఐడి మనుషులు వచ్చి తన్ని పట్టుకుని వెళ్ళారు. అవును సార్, అలాగే ఏదో జరిగింది. వీళ్ళందరూ చూశారు సార్. అవును, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం కంటితో చూసే విషయాలు ఏది నిజం కాదు. ఆ రోజు కింజలే హత్య చేసిందనే కదా అనుకున్నా, కానీ నిజం అది కాదు. ఒకవైపు చూస్తే ఏం ఉండదు, కానీ అంతా అక్కడే జరుగుంటుంది. యాక్చువల్గా మీరెవరో ఆ ముసలిదాన్ని చూడలేదుగా, కానీ ఆ ముసలావిడ నిజంగా ఉన్నారు. అంటే ఏంటి సార్, మాలో ఒకరే ఈ హత్య చేశారని మీరు అంటున్నారా? ఖచ్చితంగా. ఏ పేషెంట్కి మీరు ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళారో ఆ పేషెంట్ అక్కడికి రానేలేదు. మీపైన కొంచెం అనుమానంగానే ఉంది. తర్వాత కింజల్ ఒక వయసైన ఆవిడ గురించి ఒక కథ చెప్పింది. కానీ నిజానికి అక్కడున్న ముసలిది ఒక ఆడమనిషే కాదు, ఆడమనిషి రూపంలో ఒక మగవాడు. ఆ మనిషిని కాపాడటానికే కింజల్ ప్రయత్నించి ఆ ఫ్లాట్లోకి వెళ్ళింది. కానీ ఆ ఫ్లాట్లో తను చూసింది హత్య చేయబడ్డ 3 శవాల్ని. తర్వాత కింజల్ వాళ్ళని కొట్టింది. తర్వాత జరిగిందంతా కింజల్ మీదకే కదా వస్తుంది. కానీ మానవ్కి తన వైఫ్కున్న వ్యాధి గురించి తెలీదు అని ఆయనే చెప్తున్నారు. మానవ్ గారు, మీ వైఫ్కి వచ్చింది తలనొప్పో జ్వరమో కాదు, మీకు తెలియకుండా మధ్యలో వచ్చిపోవడానికి. అలాగే అమితన్ సీమ, మీ ఇంట్లో నుంచి కింజల్ బాల్కనీకి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అలీనా,
తమరు షూటింగ్కి వెళ్ళారు, ఎప్పటిదాకా ఉన్నారు అదెవరికీ తెలీదు. అలాగే సోహన్ ఎవరి పార్టీకి వెళ్ళాడో అతని గురించి ఎలాంటి సమాచారమూ లేదు. ఇలా ఉంటే మేము ఏ నిర్ణయం తీసుకోవాలి? సార్ నేను షూట్లో ఉన్నానో లేనో కానీ దాన్ని బట్టి నేనే హత్య చేశాను చెప్తే ఎలా? అవును, అసలు చెప్పలేరు అలీనా మేడం. కానీ కొంచెమన్నా మీ మీద సందేహపడాలి కదా. అందుకనే మీ అందరి ఫింగర్ ప్రింట్స్ కూడా మాకు కావాలి. అప్పుడు మేము మా దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ని పెట్టి మేము మ్యాచ్ చేసి చూస్తాం. హంతకులు ఎవరనేది అప్పుడు తెలుస్తుంది. సార్ నేను ముందు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలనుకుంటున్నానా? రండి. ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా మ్యాచ్ కాలేదే. ఏంటిది అసలు నాకు అర్థం కావట్లేదే. మీరే చూసారా, ఎవరు ఏమీ చేయలేదు. సార్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చా? సరే పదండి. దయా, అభిజిత్, నాకిప్పుడు బాగా అర్థమవుతుంది ఫింగర్ ప్రింట్ ఎందుకని మ్యాచ్ కావట్లేదని. సార్ మీరంతా ఇక్కడ ఎలా వచ్చారు? మీరు షూటింగ్లో బిజీగా ఉంటారు కదా, అందుకనే మేమే కలవడానికి వచ్చాము. సరే, కానీ ఎందుకు ఇక్కడ? నా ఇంటి తాళాలు తిన చేతికిచ్చావా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కూడా నీకు జరిగింది అర్థం కాకపోతే మేము చెప్తాం ఏంటని. సార్ ఒక ఫింగర్ ప్రింట్లో సమస్య ఉంది. ఎవరిది? అలీనా సార్. ఒకవేళ అలీనా తన ఫింగర్ ప్రింట్లో ఏదైనా పూసుకుందా? నువ్వే ఆ క్లినిక్కి వెళ్ళి కింజల్కున్న రోగం గురించి తెలుసుకున్నావు, దాన్ని మిస్యూజ్ కూడా చేశావు. సంజయ్ని చంపింది నువ్వే. ఆ తర్వాత నువ్వే సోహన్ ఫ్లాట్ కీస్ తీసి సంజయ్కి ఇచ్చావు. సంజయ్ ఫింగర్ ప్రింట్ ఇంకా 7th ఫ్లోర్లో అంకన ఫ్లాట్లో దొరికిన ఫింగర్ ప్రింట్ నీతో బాగా మ్యాచ్ అవుతోంది. ఆ ముసలావిడ్లా నటించింది సంజయే. ఇవన్నీ చేసింది నువ్వే కదా? అవును, నేనే ఇదంతా చేశాను. ఏంటి మానవ్, సార్కి జరిగిందంతా చెప్పావా? ఏం పర్లేదు సార్. యాక్చువల్లీ వచ్చి దీనికంతటికి కారణం మానవే. వీడు ప్రేమించిందేమో నన్నే, కానీ వీడు పెళ్లి చేసుకుంది ఆ పిచ్చిదాన్ని కింజల్ని. వీళ్ళిద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. అందుకని వీళ్ళు పగ తీర్చుకుందాం అనుకున్నా, జస్ట్ అందుకోసమే. ముసల్దాన్లా నటింపజేయడానికి సంజయ్ని ఎలా ఒప్పించావు? సంజయ్ నా ఆఫీస్లో ఎంప్లాయ్, నేను వాడి ఎక్స్ బాస్. నేను వాడిని ఒక చిన్న ఫ్రాడ్ కేసులో ఇరికించాను. అందుకోసం వాడు ఏమన్నా చేయడానికి సిద్ధమయ్యాడు. అలీనా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్ ఈ కేసులో నన్ను ఇరికించొద్దు. నీకు తెలుసు కదా నేను అసలు ఏం చేయలేదని. నువ్వు నీ ఫ్రెండ్స్ నన్ను ఇరికించే ముందు ఏమైనా ఆలోచించారా? అలీనా, దానికి చాలా సారీ. ప్లీజ్ నన్ను కాపాడు. నేను ఏదైనా చేస్తాను, సిద్ధంగా ఉన్నాను. ఏమన్నా చేస్తావా? నువ్వు ఎలా చెప్తావో అలాగే చేస్తాను నేను. నా కోసం నువ్వు హత్య చేస్తావా? హత్య? అవును, అదే నీ ఫ్రెండు, అదే వాడి పేరేంటి, రోహన్. అదే అమర్. జస్ట్ నువ్వు కృష్ణా టవర్కి షిఫ్ట్ అయిపోవాలి. అక్కడ నేను చెప్పిన ఫ్లాట్కి మారిపో. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను నీకు, ఓకే? ఇప్పుడు కింజల్ ఎప్పుడైనా రావచ్చు. ఇంకా పని బాకీ ఉంది. ఏంటా పని?
ఆ టైంలో మానవ్ కింజల్తో లేడు, ఎందుకంటే మానవ్ హాస్పిటల్లో ఉండాలని ప్లాన్ చేసింది నువ్వే. బట్ యాక్చువల్గా అక్కడికి పేషెంటే రాలేదు. వీడు ఫుల్ రాత్రి హాస్పిటల్లో ఉండాలని ఇలా చేశాను. అలాగే ఇరుక్కున్నాడు. నేను కూడా నా పని పూర్తి చేశాను. కింజల్కి పిచ్చి పట్టలేదు, నీకే పిచ్చి పట్టింది అలీనా. నీకే పిచ్చుంది. నీకు పగ మానవ్ కింజల్ పైనే కదా. ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఏం చేశారు? నువ్వెందుకు వాళ్ళని చంపావు? కానీ సార్, వాళ్ళు ముగ్గురు మంచివాళ్ళు కాదు. నేను ముందు ఎక్కడ పనిచేశానో అక్కడే వాళ్ళు కూడా పనిచేస్తూ ఉండేవారు. ఫ్రాడ్ చేశారు. ముగ్గురు కలిసి నన్ను ఫ్రాడ్ చేశారు. అక్కడ ఆఫీసులో నా పేరు చెడగొట్టారు. నాకు పెద్ద అవమానం జరిగి ఆఫీసులో నుంచి నన్ను తీసేశారు. అందుకు నేను పగ తీర్చుకోవాలి కదా. అందులో వీణ్ణి కూడా ఎందుకు చేర్చుకోకూడదు అనుకున్నా. ఇదిగో ఈ సోహన్, వీడు నన్ను ప్రేమిస్తూ ఉండేవాడు. అంకిత ఫ్లాట్ కి అడగగానే వీడు ప్రేమ మత్తులో కీ నాకు ఇచ్చేశాడు. అంతే. ఆ ముగ్గురితో కలిపి ఈ మానవుని బాగా పెట్టి పగ తీర్చుకుందాం అనుకున్నా. అదే నేను చేశాను. ఈ మానవుణ్ణి ప్రాణాలతో వదిలేయడమే నేను చేసిన పెద్ద తప్పు. నేను ఒక మంచి ప్లాన్ వేసి వీణ్ణి కూడా చంపేసి ఉండాల్సింది. ప్రతీకారం తీర్చుకోవాలని నువ్వు 3 హత్యలు చేశావు. దీనివల్ల నీకు ఏం దొరికింది? ఇకపై జీవితం మొత్తం తుప్పు పట్టిన ఊచల వెనకాల గడుపు.